Hello all, wish you a happy Mother's Day to all. నా మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగిందండి. మీ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. నాకు యాక్చువల్లీ మదర్స్ డే ఫ్రైడే ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే మీకు అందరికీ తెలిసిందే ఇది ఈ కంట్రీలో చాలా బాగా చేస్తారని చెప్పి. మదర్స్ డే సండే అయినప్పటికీ స్కూల్లో ఫ్రైడేనే పిల్లల చేత గ్రీటింగ్స్ చేయించి పంపించారనమాట. మా అబ్బాయి ఇంటికి రాగానే తను చేసిన గ్రీటింగ్ నాకు ఇచ్చి విష్ యూ హ్యాపీ మదర్స్ డే అమ్మ, ఐ వాంట్ గివ్ యూ అ బిగ్ హగ్ అండ్ ఎ కిస్ అని చెప్పి ఇచ్చాడు. ఎందుకు నాన్న అని చెప్తే మా టీచర్ చెప్పింది ఇలా చేయమని చెప్పారు. సో ఆ గ్రీటింగ్ కార్డ్తో అయితే నా మదర్స్ డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మరుసటి రోజు సాటర్డే క్లిప్స్ ఇవన్నీ. మా అబ్బాయి మార్షల్ ఆర్ట్ క్లాస్కి వెళ్తున్నాడని ఇదివరకే మీకు చెప్పాను. సో ఆ సాటర్డే సెషన్ వచ్చేసి మదర్స్ అండ్ కిడ్స్ సెషన్ అని చెప్పి అందరినీ పిలిచారు. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ మదర్ తోటే రావాలి, వాళ్ళతో కలిసి ఆ రోజు సెషన్ కంప్లీట్ చేయాలి అని చెప్పారు. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే అయితే హ్యాపీగా మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుందాం ఇక్కడికి వెళ్ళి అని చెప్పి వెళ్ళాం. ఇక్కడైతే మీరు చూస్తున్నారుగా ఎంతో హ్యాపీగా మదర్స్ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం మేమందరం. మన ఇండియాలో ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయినట్టుంది మదర్స్ డే సెలబ్రేషన్స్, కానీ ఈ కంట్రీస్లో ఎప్పటి నుంచో జరుపుకుంటూ వస్తున్నారు కదా, కాబట్టి దానికి చాలా విలువిస్తారు. ఈ మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో అయితే మేము కొంతవరకు నేర్చుకునే ఉండాము ఆ రోజు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క కిడ్ వాళ్ళ మదర్ తోటి ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారో. మధ్యలో మార్షల్ ఆర్ట్స్ సార్ అయితే కామెడీస్ చెప్తూ ఉన్నారు. మేము నవ్వంగానే మా పిల్లలు మాతోటి ఏం చెప్తారంటే దిస్ ఇస్ నాట్ ఫన్నీ మమ్మీ, యూ హ్యావ్ టు డూ కంప్లీట్లీ అని చెప్తారు. ఇలా మనం పిల్లలతో కలిసి చేస్తూ ఉంటే అసలు టైం అనేదే ఎలా గడిచిపోతుందో తెలిసేది కాదు. నాకు ఈ ఫారిన్ కంట్రీస్లో వేరే కల్చర్స్ ఎలా ఉన్నా కానీ ఈ మదర్స్ డే సెలబ్రేషన్ కల్చర్ అనేది చాలా నచ్చింది. ఎందుకంటే అట్లీస్ట్ మదర్స్ డే రోజు మన పిల్లలు మనల్ని చాలా బాగా చూసుకుంటారు. వేరే టైంలో చూసుకోరని కాదు, స్పెషల్లీ మదర్స్ డే రోజు మదర్కే ఇచ్చే ఇంపార్టెన్సే సపరేట్గా ఉంటుంది. చిన్న పిల్లలు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేది కాకుండా మన హస్బెండ్స్ దగ్గర అంటే వాళ్ళ ఫాదర్స్ దగ్గర కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్, నేనేమన్నా పని చేస్తూ ఉంటే మా అబ్బాయి వచ్చి నాన్న నువ్వు చెయ్యి కంప్లీట్ వర్క్, ఈరోజు మామీస్ డే, మామీ నీడ్స్ టు రెస్ట్ అని చెప్తాడు. ఈ కంట్రీలో పిల్లల్ని ఎడ్యుకేషన్ వైజ్ ఎక్కువ ప్రెషర్ చేయరు, అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. అంటే పిల్లల్ని కంప్లీట్గా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునేట్టు, కంప్లీట్గా ఒక ఏజ్ వచ్చేలోపు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ అర్నింగ్స్ వాళ్ళు చేసుకునేట్టు రెడీ చేస్తారు. మన ఇండియాలో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్ని పనులు మదర్ ఆర్ఎల్స్ ఫాదర్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, ఒక కిడ్ తన వర్క్ అన్నీ తానే చేసుకునేట్టు రెడీ చేస్తారు. కొన్ని విషయాలు అయితే మనము ఈ కంట్రీని మెచ్చుకోవచ్చు, కొన్ని విషయాలు ఎండ్ ఆఫ్ ద డే మన ఇండియానే బెటర్ అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. ఫైనల్లీ ఈ వీడియోలో అయితే మేము కూడా కిక్స్ నేర్చుకునేసినాము, ఫ్రంట్ కిక్, సైడ్ కిక్ అన్నీ నేర్చేసుకున్నాము. సో మేము కూడా ఒక ట్రైన్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు హ్యాపీగా ఫర్ జస్ట్ 1 సెషన్. ఇక అయితే సెషన్ కంప్లీట్ అయ్యాక గ్రూప్ ఫోటో లేనిదే కుదరదు కదా, గ్రూప్ ఫోటోని తీసేసుకుందాం రండి. సో ఇలా సాటర్డే అయితే నా మదర్స్ డే సెలబ్రేషన్ మార్షల్ ఆర్ట్ క్లాస్తో అయితే స్టార్ట్ అయింది. ఇక ముందు ఎన్నెన్నో జరిగింది, అవన్నీ తర్వాత వీడియోలో చెప్తాను. నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.